నియామకమైన సంజీవ్ ముద్రాజ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక మంచి మనిషి, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు, కోపం అనేదే ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదు కోపం అనేదే. నేనన్నా ఎప్పుడైనా ఆవేశంతో తను మాట్లాడినా కానీ సంజాయించి, లేదు మనం ఇట్లుండొద్దు, మనం మంచిగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలని చెప్పేసి ఒక మార్గంలో మమ్మల్ని తీసుకెళ్లే మనిషి ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్గా నియామకం అయినందుకు ఏఐసిసి ప్రెసిడెంట్, మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా. ఈరోజు ఇది 3వసారి డీసీసీ ప్రెసిడెంట్ మీటింగ్కి నేను రావడం. ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దనాయన శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండే ఆయన డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వచ్చిన. దాని తర్వాత జిఎంఆర్ గారి కోసం వచ్చినాను. ఈరోజు సంజీవ్ అన్న కోసం వచ్చినాం. ఎప్పుడు 3వ నెంబర్ నాకు లక్కీ నెంబర్. మన ఎలక్షన్స్ కూడా ఓటింగ్ 30వ తారీఖు అయింది, మన రిజల్ట్ కూడా 3వ తారీఖు వచ్చింది. ఈసారి 3వ నెంబర్ అయినా అంటే నేను వచ్చిన సంజీవ్ అన్న గారు కూడా నాకు లక్కీగా ఉంటాడు మా నెజ్జాల నియోజకవర్గం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఉపేదన దానికైతే రాలేదు, ఎందుకంటే ఆయన అయినప్పుడు ఉద్యోగం చేసుకుంటా నెలకి జీతం పడితే ఆ జీతంతో తిరుగుతూ ఉండేది, కానీ ఆయన కోసం రాలేదు. కానీ ఒక మంచిగా ఉపేదన్న గారు కూడా మనతోని 10 ఏళ్ళు డీసీసీగా చేస్తున్నారు. జిఎంఆర్ గారు కూడా అందరం కలిసి 3 నియోజకవర్గాలు ముందుకు వెళ్ళినాము, ముగ్గురం గెలిచినాము. జడ్చలకి కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్నగర్ కూడా నిధులు తీసుకొని ముగ్గురం ఎప్పుడు పోయినా కానీ 3 నియోజకవర్గాలు బాగుండాలని చెప్పి మేము ముగ్గురం అడిగితే IIIT సీఎం గారు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. జనమన్న ఆ రోజు 55 నిమిషాలు మాట్లాడి ఎట్లయినా బాసరా నిజామాబాద్లో ఉంది IIIT, ఇక్కడ కూడా కావాలంటే మా 3 కాన్స్టిట్యున్సీ మధ్యలో, అంటే అటు జడ్చల్ల, అటు దేవరకద్ర, అటు మహబూబ్నగర్ 3 కాన్స్టిట్యున్సీ మధ్యలో ఎడ్యుకేషన్ హబ్గా మహబూబ్నగర్ ఉండాలని చెప్పి ఎన్నమన్న మా అందరి కోరికతో మేము ముందుకు వెళ్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇన్ని నిధులు కానీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సంజీవ్ అన్న గారు, మేమేమో ఎమ్మెల్యేగా మేము నియామకమైనాము, మేము గెలిచినాము,